ప్రైజ్ అలా గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ఎండ దెబ్బల్లో మరి జాగ్రత్తలు వహించండి. దయచేసి మంచినీళ్ళు బాగా తాగండి. బయటకు వెళ్తున్నప్పుడు గుడికి తీసుకెళ్ళండి. ఇంకా ఉదయకాలాలనే ప్రయాణాలు చేయండి లేదా సాయంత్రం చేయండి. దేవుని కాపుదలు మీకు ఉండలాగా రండి. కలిసి వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన 10వ వచనం. గర్భవాసం మొదలుకొని నాకు ఆధారం నువ్వే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నువ్వే. నిజంగానే దావీదు గారు ఈ మాట గుండెల నుంచి చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా నా గుండెల నుంచి ఈ మాట మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు అండి. వాస్తవంగా నేను పుట్టినరోజు జరుపుకోను, ఎందుకంటే చిన్నప్పుడు నాకు అమ్మా నాన్న దూరం అయిపోయారు కనుక ఈ పుట్టినరోజు అని కూడా నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి నాకంటే అన్న అక్క వాళ్ళు బాగా అమ్మా నాన్న చేతులు పెరిగారు, కానీ నేను పుట్టేసరికి మా అమ్మా నాన్న దూరం అయిపోయారు. నిజంగానే ఈ వాక్యము నాకే, ఎందుకంటే గర్భంలో పడినది మొదలుకొని నేటి వరకు ఆధారం ఎవరంటే యేసయ్య మాత్రమే. యేసయ్య లేకపోతే నేను చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయాను. యేసయ్య లేకపోతే ఎప్పుడో నా జీవితం నాశనమైంది. యేసయ్య నాకు ఆధారంగా లేకపోతే నా యవ్వన జీవితంలోనే చనిపోయినవాడిని. కానీ ఆయన నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు నన్ను కాపాడుతున్నాను. నిజంగా నేను పుట్టినరోజు అంటే సెలబ్రేషన్ చేసుకున్నా, కానీ దేవునికి కన్నీటితో కృతజ్ఞత చెప్తా. ఆ దినము పేదవారికి భోజనం పెడతా. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా భోజనం లేకుండా అల్లాడిన వ్యక్తిని. దేవుడు నాకు ఆహారం పెట్టకపోతే నేను ఆ రోజు చనిపోయినవాడిని. కనుక ఆ దినము నాకు సెలబ్రేషన్ చేసుకున్న దైవ సేవకులు నాతో చెప్తూ ఉంటారు, కానీ నీ బర్త్డే చేయాలి సంఘ బిడ్డలతో కలిసి మనందరూ కూడా చక్కగా ఇది గ్రాండ్గా చేయాలి. నేను ఒప్పుకోనండి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చేసుకోలేదు కదా. ఎంతోమంది పేదవారు ఆకలితున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము ఆధారము ఆయనే, మనకు ఆధారము యేసయ్యే. కనుక ఈరోజు నా పుట్టినరోజు. దయచేసి ఈ వాగ్దానం వింటున్న మీరు అందరూ కూడా నా కోసం ఏం లేదు, ఒక 5 నిమిషాలు ప్రార్థించండి. ఆరోగ్యంగా దేవుని కొరకు కష్టపడి ఇంకా అనేక ఆత్మలు సంపాదించాలని, అనేక దేశాలు అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని గురించి చెప్పాలని వేరే తపన నాకు లేదండి. కనుక దయచేసి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి కలిసి ప్రార్థించేద్దాం. మహాగణుడ పరిశుద్ధుడ, ఈ దినము ఎంతోమంది అనాథ పిల్లలు ఆకలితున్నారు, వారందరికీ ఆహారం దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా ఎంతోమంది కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. అయా ప్రత్యేకించిన ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలకి, నా అప్పులోబులు ఉన్న బిడ్డలకి మీరు సహాయం చేయండి నా ప్రభా. ఇదిగో ఎండ దెబ్బల నుంచి ప్రతి ఒక్క బిడ్డని కాపాడిన ప్రభా. ప్రత్యేకించిన ప్రభా వ్యాధిగ్రస్తుల్లో ఉన్నటువంటి బిడ్డల్ని, అయా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.